ఇదంతా కూడా జైలు. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. 3 ఫ్లోర్లతో ఈ జైలు ఉంటుంది. ఇది బ్లాక్స్. ఇది ఒక సెల్. ఇందులో మినిమం 20 మంది వరకు. ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు. గాలి వెలుతురు రావడం కోసం మాత్రం ఒక చీకటి గదిలో ఉండేవి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం జైల్లో ఇవన్నీ కూడా ఇవన్నీ గెడలు. మనలాగా బయట నుంచి గెడలు ఉండవు. ఈ గెడ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ వరకు వెళ్తే దాన్ని చితగొట్టడం కానీ తీయడం కానీ చాలా కష్టం. వాళ్ళకి భోజనం ఇందులో నుంచి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా ఒకే ఆ సైజులో. ఇవి కూడా చాలా ఐరన్తో చాలా ఫిట్గా చేశారు. అప్పుడు తప్పించుకుని వెళ్ళకూడదు. వాళ్ళకి ఏమైనా వస్తువులు ఇవ్వాలంటే ఇక్కడి నుంచి ఇచ్చేవాళ్ళు. ఎలాంటి ఫెసిలిటీ కూడా లేకుండా నేలపైనే పడుకునే వాళ్ళు. ఇది ఇప్పుడు మనం అతి ఇంపార్టెంట్ ప్లేస్లోకి వెళ్తున్నాం. ఇదేమనుకుంటున్నారు? స్వతంత్ర సమర యోధుల్ని ఉరి తీసిన ప్లేస్.